కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను అమలు చేస్తోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అమ్ముల బాలనర్సయ్య మండిపడ్డారు. నాటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడలో జైలు బరో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిఐటియు నాయకులు, కార్మికులు, రైతులు కలిసి దుద్దడలోని రాజీవ్ రహదారిపై కొద్దిసేపు నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీ స్వయంభూ శంభు దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అమ్ముల బాలనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన విత్తన చట్టం, విబ్జీ రామ్జీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే భవిష్యత్తులో కార్మికుల పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని బాలనర్సయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖలకు చెందిన కార్మికులు, మహిళా సంఘాల సీఏలు పాల్గొన్నారు. జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే కొండపాక మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను 29 చట్టాలను 4 కోట్లుగా తీసుకొచ్చి ఇలా కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నది. వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇంకా కార్మికుల పోరాటాలు ఎక్కువ జరుగుతాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దాంతోపాటు నూతన విత్తన చట్టాన్ని తీసుకొచ్చి ఇలా రైతుల నడ్డి కూడా విరిచే ప్రయత్నం చేస్తున్నది. నూతన విత్తన చట్టాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లనే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇలా పేరు మార్చి విబీజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చి దాని ద్వారా ఇలా కార్మికులకు పొట్టగొట్టే విధంగా 65 రోజుల పని చూస్తుందనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏమో 125 రోజులు అని చెప్తుంది. వ్యవసాయ పనుల పేరుతోటి 60 రోజులు తీసేసి